నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ హెల్త్ కేర్ కార్యక్రమానికి స్వాగతం. రేడియేషన్ థెరపీ అనగానే చాలా మంది భయపడిపోతారు. అసలు భయం ఎందుకు ఏర్పడుతోంది? క్యాన్సర్ రోగికి రేడియేషన్ అవసరమా? ఏ పరిస్థితుల్లో చికిత్సలు చేస్తారు? రేడియేషన్ చికిత్స వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? భవిష్యత్తులో ఏఐ, రోబోటిక్స్, అత్యాధునిక టెక్నాలజీతో క్యాన్సర్ చికిత్స ఎలా మారబోతోంది? మెడికవర్ హాస్పిటల్స్ నుంచి సీనియర్ కన్సల్టెంట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కండ్రా ప్రశాంత్ రెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. డాక్టర్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీరు కనుక డాక్టర్ గారిని సంప్రదించాలి అనుకుంటే కనుక 04068334455కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. డాక్టర్ నమస్తే. నమస్తే అండి. డాక్టర్, రేడియేషన్ థెరపీ అనగానే చాలా మంది భయపడిపోతారు. అసలు ఎందుకంటారు? మామూలుగా ఇదివరకు అండి వాడుక భాషలో అంటే పల్లెటూర్లలో కానీ కొద్దిగా పెద్ద వయసు వాళ్ళల్లో రేడియేషన్ అని అనేవాళ్ళు కాదన్నమాట. కరెంటు పెట్టారనే పెద్ద అపోహ ఉంటుంది అనమాట. కరెంటు వైద్యం అని పేరు ఉంటుంది. సో దానికి ఏంటంటే వాళ్ళకి పెద్ద అపోహ ఏంటంటే మేమేదో షాక్ కొడుతుంది ఆ ట్రీట్మెంట్ అంటే, లేదంటే స్కిన్ అంతా కాలిపోతుంది అని పెద్ద అపోహ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇది వరకు ఒక 15-20 ఇయర్స్ 25 ఇయర్స్ బ్యాక్ ఎవరైతే రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకున్నారో అప్పుడున్న పాత పద్ధతుల్లో అది ఒక రకంగా ఒక రకంగా నిజం కూడా, ఎందుకంటే చాలా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి అనమాట అప్పుడున్న టెక్నాలజీలో. అందుకు ఆ కరెంట్ అనే భాష, ఆ వర్డ్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ రూరల్ ఏరియాస్లో అయ్యి లేదంటే పెద్ద వయసు వాళ్ళు అది వాడడం జరుగుతుంది. కరెంటు పెట్టాలన్నారు డాక్టర్ గారని చెప్తుంటారు, అంటే ఎవరు రేడియేషన్ అనే మాట అన్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ కరెంట్ అనే పదానికి ఏదో షాక్ కొడుతుంది, లేదంటే ఇది వరకు 20-25 ఇయర్స్ బ్యాక్ వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు మాకు వస్తాయని దానికి మెయిన్ భయపడటం జరుగుతుందండి. సో దీనివల్ల చెప్పదలుచుకున్నంటే ఇదేమి కరెంటు షాక్ కొట్టే ట్రీట్మెంట్ కాదు, సింపుల్గా ఒక ఎక్స్రే చేసినట్టే ఉంటుంది అనమాట. అంటే ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకసారి వాళ్ళ జీవితకాలంలో ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ తీసుకొని ఉంటారు. సిటీ స్కాన్ కానీ ఎక్స్రే కానీ ఎట్లాగ ఉంటుందో వాళ్ళు ఆ రేడియేషన్ కూడా అది ఆ కిరణాలతోనే ట్రీట్ చేస్తాం మేము. అది వాళ్ళకి తగిలినట్టు కానీ అట్లాగే ఏమీ తెలియదు అనమాట. ఇది అబ్సల్యూట్లీ పెయిన్లెస్ ట్రీట్మెంట్ అనేది చెప్తాను. డాక్టర్, రేడియేషన్ తీసుకున్న తర్వాత మన బాడీ అనేది చాలా వరకు వీక్ అయిపోతుంది అని అంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? అది ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీస్లో అండి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే రేడియేషన్ ట్రీట్మెంట్ కీమోథెరపీకి కన్ఫ్యూజ్ అవుతుంటారు. కీమోథెరపీ అనేది ఆ మందులు మనము సిస్టమిక్ అంటే ఇంజెక్షన్ ద్వారా కానీ నోట్ ద్వారా కానీ ఇస్తామన్నమాట. దాన్ని సిస్టమిక్ ట్రీట్మెంట్ అంటారు. ఆ మందే మెడిసిన్ ఏదంటే బాడీ అంతా సర్క్యులేట్ అవుతుంది కాబట్టి దానికి సరిపడా వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట. బట్ రేడియేషన్ వచ్చేసరికి ఇట్స్ ఏ లోకలైజ్ ట్రీట్మెంట్. అంటే ఏంటంటే ఏ భాగంలో అయితే ట్రీట్మెంట్ క్యాన్సర్ ఉంటుందో ఆ భాగం వరకే, ఎగ్జాంపుల్ రొమ్ము క్యాన్సర్ అనుకోండి ఆ రొమ్ము వరకే ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే సర్వైకల్ క్యాన్సర్ అనుకోండి ఆ పెల్విక్ భాగం కింద పొత్తి కడుపు అంటారు కదా ఆ భాగం వరకే ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో వీక్నెస్ అవ్వడానికి ఏమి ఉండదండి. అఫ్కోర్స్ ఒక్కోసారి ఏంటంటే ఎస్పెషల్లీ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటే నోటి క్యాన్సర్ కానీ నాలుగు క్యాన్సర్, బుగ్గ క్యాన్సర్ అప్పుడు ట్రీట్ చేస్తున్నప్పుడు కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ అక్యూట్ ఈ కొంచెం నోటిపోత అది రావడం జరుగుతుంది. దానివల్ల ఆహారం ఒక రకంగా కొంచెం తగ్గుతుంది అనమాట. దానివల్ల టెంపరీగా సైడ్ ఎఫెక్ట్స్ అంటే వీక్నెస్ రావడం అది జరుగుతుంది. సో మేము వాళ్ళకి చెప్పేది అంటే ఆహారం అనేది బాగా తీసుకోవాలి, ఎస్పెషల్లీ హై ప్రోటీన్ డైట్, స్పైసీ ఫుడ్స్ కానీ కారాలు కానీ అవన్నీ అవాయిడ్ చేసుకోవాలి, ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకోవాలని మేము చెప్తాం అనమాట. సో మేము చెప్పినట్టు వాళ్ళు ఫాలో అవుతే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి, ప్లస్ ఈ వీక్నెస్ కూడా ఏం పెద్ద ఏమి ఉండదు. డాక్టర్, రేడియోథెరపీకి అండ్ కీమోథెరపీకి రెండింటి మధ్య తేడా ఏంటి? సిస్టమిక్ ట్రీట్మెంట్ కీమోథెరపీ ఆ మెడిసిన్ అనేది బాడీ అంతా వెళ్తుందండి. మనం ఇచ్చే మెడిసిన్ ఐవి ఇస్తాము, లేకపోతే కొన్ని మెడిసిన్స్ ఓరల్గా కూడా ఇస్తాము. సో బాడీ అంతా ఉంటుంది కాబట్టి మనం ఇచ్చే కీమోథెరపీ బాడీలో ఎక్కడ ఉన్నా కూడా డిసీజ్ దానిపైన పనిచేస్తుంది. వేరస్ రేడియేషన్ అనేది లోకలైజ్ ట్రీట్మెంట్ అనమాట. ఏ భాగంలో ఉందో ఆ భాగం వరకే లోకలైజ్డ్గా చేయడం జరుగుతుంది. ఇట్స్ ఎ మెయిన్ డిఫరెన్స్. ఒకప్పుడు రేడియేషన్కి ఉన్న థెరపీకి ఇప్పుడున్న టెక్నాలజీకి ఏమైనా మారని అంటారా? చేంజెస్ ఏమైనా వచ్చినాయి అంటారా? చాలా చేంజెస్ వచ్చాయండి. ఇది వరకు కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అనేవాళ్ళు అనమాట. ఎస్పెషల్లీ నేను నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు 20 ఇయర్స్ బ్యాక్ అప్పుడున్న టెక్నాలజీకి ఇప్పుడున్న టెక్నాలజీ చాలా వేరియేషన్ ఉందండి. అప్పుడు డెఫినెట్గా పేషెంట్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగానే ఉండేటివి అనమాట. మేము అంటే ఒక రకం క్యాన్సర్ అయితే మేము తగ్గించే వాళ్ళం చాలా వరకు, కానీ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్తో చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఒక 20 ఇయర్స్ బ్యాక్. లక్కీలీ ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీస్ ద్వారా ఏంటంటే మేము ఫోకస్డ్గా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ భాగంలో ఎస్పెషల్లీ రొమ్ము క్యాన్సర్ అనుకోండి, రొమ్ము వరకే రేడియేషన్ ఇస్తాం అనమాట. లోపల హార్ట్కి కానీ
ఊపిరితిత్తులు కానీ తగలదు. అట్లాగే సర్వైకల్ క్యాన్సర్ అనుకోండి, ఆ గర్భసంచి వారికి ఫోకస్ చేయడం జరుగుతుంది. అట్లాగే పేగులకు కానీ, అంటే యూరినరీ బ్లాడర్ కానీ, రెక్టమ్ కానీ, పెద్ద పేగుకి ఎటు తగలకుండా ఇస్తామన్నమాట. అట్లాగే వేరియస్ ఆర్గన్స్, హెడ్ అండ్ నెక్. సో నార్మల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని స్పేర్ చేస్తాం ఆ రేడియేషన్ బారిన పడకుండా. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి చాలా తక్కువ ఉంటుంది. అదే కాకుండా ఇది వరకు ఒక పెద్ద వయసు వాళ్ళు, ఎస్పెషల్లీ 70-75 ఇయర్స్ వాళ్ళకి మేము రేడియేషన్ ఇచ్చేదానికి పేషెంట్ వాళ్ళు భయపడే వాళ్ళు, రిలేటివ్స్ ప్లస్ మేము కూడా ఆలోచించేవాళ్ళం. బట్ ఇప్పుడున్న టెక్నాలజీస్లో 80-90 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా, ఎస్పెషల్లీ ప్రాస్టేట్ క్యాన్సర్ వాటిల్లో సేఫ్గా రేడియేషన్ అనేది డెలివర్ చేయవచ్చండి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ప్లస్ ఏంటంటే రేడియేషన్ అయ్యాక సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు కాబట్టి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. సో రేడియేషన్ అనేది సేఫెస్ట్ మోడాలిటీ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్. డాక్టర్ కాలర్ ఉన్నారు, కాలర్ తీసుకుందాం. యా, విజయ్ కుమార్ నిజామాబాద్ నుంచి. విజయ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ ఉన్నారు, డాక్టర్తో మాట్లాడండి. మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. మేడం నమస్తే విజయ్ కుమార్ గారు, ప్లీజ్ అడగండి. నమస్కారం మేడం. విజయ్ కుమార్ గారు, డాక్టర్ గారితో మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే విజయ్ కుమార్ గారు, అడగండి. సార్ ఒక చిన్న సమస్య మీద అడుగుదామని ఫోన్ చేశాను. యా సార్, ఇది మన ట్రైగ్లైసరైడ్స్ ఉంది కదా సార్. సారీ అండి, ట్రైగ్లైసరైడ్స్. విజయ్ కుమార్ గారు, మీ వాయిస్ క్లారిటీగా లేదు, టీవీ వాల్యూమ్ తగ్గించండి కాస్త. విజయ్ కుమార్, ట్రైగ్లైసరైడ్స్. యా అడగండి విజయ్ కుమార్ గారు. సార్, ఇది HDL ట్రైగ్లైసరైడ్స్ ఉంది కదా సార్, ఆ రిపోర్ట్ల గురించి మిమ్మల్ని అడుగుదామని ఫోన్ చేశాను సార్. క్లారిటీ లేదని మీరేమంటున్నారు కొంచెం. సార్ అయితే మన ఇప్పుడు నేను లాస్ట్ మంత్ లో నేను ట్రైగ్లైసరైడ్స్ రిపోర్ట్ చేయించుకున్నాను సార్. ఓకే, ట్రైగ్లిసరైడ్స్. మీరు ట్రైగ్లిసరైడ్స్ అంటున్నారా అండి? అవును సార్. లిపిడ్ ప్రొఫైల్, ఓకే. అది క్యాన్సర్కి సంబంధించి కదా, బట్ స్టిల్ అడగండి, పర్వాలేదు. అవునా సార్? ఓకే ఓకే సార్. అయితే నేను లాస్ట్ మంత్ ట్రైగ్లైసరైడ్స్ రిపోర్ట్ చేయించుకున్నాను సార్. అయితే అప్పుడు 217 వచ్చింది సార్ నాకు రిపోర్ట్లు. అయితే రిపోర్ట్ 217 చూస్తే మేడం తీసేసుకొని అది 217 వచ్చింది. తక్కువ వేసుకోవాలా, ఆయిల్ ఫుడ్, దాని తర్వాత కొలెస్ట్రాల్ కి సంబంధించినటువంటి షుగర్ కానీ అన్ని తక్కువ వేసుకొని కొద్దిగా డైలీ వ్యాయామం చేయండి అని చెప్తే, నేను ఈ లాస్ట్ మంత్ మొత్తము వ్యాయామం చేయడం, మళ్ళీ షుగర్ సంబంధించిన టీ కానీ ఏది కానీ తీసుకోకుండా ఆయిల్ ఫుడ్ కూడా మొత్తం 1 మంత్ బంద్ చేశాను సార్. ఓన్లీ కాఫీ తాగుకుంటూ 2 times కాఫీ తీసుకుంటూ మొన్న రిపోర్ట్ తీసుకున్నాను సార్. అన్ని మానేయంగా కూడా నాకు మళ్ళీ రిపోర్ట్ ఎంత వచ్చిందంటే 288 వచ్చింది సార్. తగ్గాలని పెరిగింది. విజయ్ కుమార్ గారు, యాక్చువల్గా ఇది క్యాన్సర్కి సంబంధం లేదు, బట్ స్టిల్ మీరు అడిగారు కాబట్టి ట్రైగ్లిసరైడ్సే కాదు మిగతా కూడా చూడాలండి. LDL అని, VLDL అని ఇవి కూడా ఉంటాయి అన్నమాట. అవి కూడా ఎక్కువ ఉన్నట్లయితే మీరు టెంపరీగా, ఒకవేళ మీరు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, మీరు చెప్పారు కదా వ్యాయామం చేస్తున్నారు, షుగర్ తగ్గించారు, ఫ్యాటీ ఫుడ్స్ తగ్గించారని, అవి చేసినా కూడా ఎక్కువగానే ఉంటే మీరు డెఫినెట్గా మెడిసిన్ వాడాల్సి వస్తుందండి. అది మీకు జనరల్ ఫిజిషియన్ కానీ, కార్డియాలజిస్ట్ కానీ మీకు సరైన డోస్ మీకు అడ్వైస్ చేస్తారు. డాక్టర్, మనం కంటిన్యూ చేద్దాం. ప్రతి క్యాన్సర్ ఉన్న వ్యక్తికి రేడియేషన్ థెరపీ అవసరం అని అంటారు? ఆల్మోస్ట్ 60-70% క్యాన్సర్స్లో రేడియేషన్ అనేది అవసరం పడుతుందండి. ఒక్కోసారి ఏంటంటే రేడియేషన్ అసే ప్రైమరీ మోడాలిటీ, అంటే రేడియేషన్ ద్వారానే మేము తగ్గడానికి చూస్తాము. ఎగ్జాంపుల్ ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ, లేదంటే సర్విక్స్ క్యాన్సర్ కానీ, వోకల్ కార్డ్ క్యాన్సర్, వాయిస్ బాక్స్ అంటారు, వాటిల్లో మేము రేడియేషన్తోనే నయం చేయడానికి చూస్తాం. ఒక్కోసారి ఏంటంటే యాజ్ ఏ అడ్జువెంట్, అంటే పేషెంట్ సర్జరీ, అంటే సర్జరీ చేర్చుకున్నారు, ఒకవేళ బయాప్సీలో కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, అంటే ఈ క్యాన్సర్ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటే అట్లా రాకుండా మైక్రోస్కోపిక్ డిసీజెస్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్కోసారి రేడియేషన్ ప్రైమరీ మోడాలిటీకి ఇస్తాము, ఒక్కోసారి సర్జరీ అయ్యాక కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక్కోసారి ఏంటంటే నియో అడ్జువెంట్ అంటారు, అంటే ఏంటంటే పేషెంట్ బాగా అడ్వాన్స్ డిసీజ్లో వచ్చారు, ఎస్పెషల్లీ పెద్ద పేగు రెక్టల్ క్యాన్సర్లో సర్జరీ చేయడం కష్టం అనుకుంటే ముందు రేడియేషన్ ఇచ్చి ఆ పెద్దగా ఉండే క్యాన్సర్ ఏంటంటే సైజ్ తగ్గిస్తాం అనమాట, డౌన్ స్టేజ్ అంటారు.
ఆ సైజ్ తగ్గించాక సర్జరీ కానీ చేయడం జరుగుతుంది. దాన్ని నియోజ్మెంట్ అంటారు. ఇంకోటి పాలియేషన్ అని కూడా అంటారండి. పాలియేషన్ అంటే ఏంటంటే స్టేజ్ 4 అంటే చివరి దశలో నయమయ్యే స్టేజ్ అయితే కాదు, బట్ సిమ్టమ్స్ కొంచెం ఉపశమనం అంటారు కదా, సిమ్టమ్ రిలీఫ్ కోసం రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ బోన్స్లో స్ప్రెడ్ అయింది, బోన్ పెయిన్స్ ఉన్నాయి, బ్రెయిన్లో స్ప్రెడ్ అయింది, ఆ టైంలో జస్ట్ కొంచెం సిమ్టమ్స్ నుంచి రిలీఫ్ ఇవ్వడానికి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వాట్ ఎవర్ అందరికీ అయితే నేను చెప్పను, బట్ ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ క్యాన్సర్ కేసెస్లో రేడియేషన్ అనేది అవసరం పడుతుంది. డాక్టర్, పేషెంట్ ఏ స్టేజ్లో ఉన్నప్పుడు రేడియేషన్ ఈ పేషెంట్కి అవసరమని ఎలా గుర్తించాలి అంటారు? ఏ స్టేజ్లోనే ఇస్తామండి. ఎగ్జాంపుల్ కామన్ క్యాన్సర్స్ గురించి మాట్లాడతాను. ప్రాస్టేట్ క్యాన్సర్ పెద్ద వయసు వాళ్ళలో అది కామన్ క్యాన్సర్. స్టేజ్ 1లో వాళ్ళు ఏదో సర్జరీ చేసుకోవచ్చు, లేదంటే రేడియేషన్కి వెళ్ళొచ్చు అనమాట. ఒకవేళ ఎల్డర్లీ ఉన్నారు, పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు, సర్జరీకి వేరియస్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, లైక్ హై బీపీ, అన్కంట్రోల్డ్ షుగర్స్ కానీ, లేదంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండి సర్జరీకి వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉందంటే వాళ్ళు డెఫినెట్గా రేడియేషన్ ట్రీట్మెంట్ చూస్ చేసుకోవచ్చు. అట్లాగే డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ అండి. ఒక్కోసారి మేము పేషెంట్కి ఆప్షన్ ఇస్తాం, రెండింటికి రిజల్ట్స్ సేమ్ ఉంటాయి, ఏది ఆప్ట్ చేసుకుంటారని అది కూడా చేస్తాము. ఒకవేళ సర్జరీకి బాగా ఎక్కువ రిస్క్ ఉందంటే రేడియేషన్ ప్రిఫర్ చేస్తాము. ఒకవేళ చిన్న వయసు వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళలో మేము రేడియేషన్ అవాయిడ్ చేయడానికే చూస్తాం అనమాట. డాక్టర్ కాలర్ ఉన్నారు రాయచూర్ నుంచి, శివప్రసాద్ గారు. శివప్రసాద్ గారు నమస్తే అండి. హలో, నమస్కారం అండి. శివప్రసాద్ గారు, హలో డాక్టర్ ఉన్నారు, డాక్టర్ గారితో మాట్లాడండి. అదే సరే. హలో, నమస్కారం సార్. నమస్తే అమ్మా. నమస్తే అండి, అడగండి. మా ఆయనకు 2004 ఒకసారి అయిందండి రేడియేషన్. మళ్ళీ ఇప్పుడు అయింది, ఈ నెల అయిపోయిందండి రేడియేషన్ కిడ్వాయిలోన. అయితే అది నొప్పి ఎక్కువ ఉండింది, భోజనం చేసేటప్పుడు తలంతా పీకినట్లయితుంది. ఏం క్యాన్సర్ అమ్మా మీ ఆయనకి? ఏం క్యాన్సర్ అమ్మా? ఎక్కడ వచ్చింది క్యాన్సర్? గొంతు అన్నము నమ్మని మింగుతాం కదా సార్. ఓకే, మింగేటప్పుడు లోపల ఉంది. సో ఇప్పుడు ఏంటమ్మా సమస్య? రేడియేషన్ అయ్యాక నొప్పి ఎక్కువగా ఉందా? థ్రోట్ క్యాన్సర్ అంటుంది. ఇప్పుడు ఏంటమ్మా సమస్య? అన్నం మింగితే నొప్పి ఎక్కువ ఉంటుందండి. తర్వాత వచ్చేసి చెవిలో కుడి పక్క పోటు ఎక్కువ ఉండి తలంతా పీకినట్లయితుందండి, నొప్పి ఎక్కువ అండి. అన్నం తిని మింగినంత మాట్లాడడానికి వాయిస్ అంటే బొడ్డి రావడం లేదండి. ఎన్ని రోజులైందమ్మా రేడియేషన్ అయ్యి మీ వారికి? ఈ రేపు శనివారంకి 3 వారాలు అయిపోయిందండి. మామూలుగా ఈ గొంతు క్యాన్సర్ వీటిల్లో అమ్మ రేడియేషన్ అయ్యాక ఒక 6 వారాల దాకా కొంచెం సమస్య ఉంటుందమ్మా. అంటే అన్నం మింగడం ఇబ్బంది ఉండడము, ప్లస్ మీరు చెప్పినట్టు మాట తగ్గడం, అవన్నీ టెంపరీగా ఉంటాయి. ఒక 6 వారాల తర్వాత నార్మల్ అయిపోతారమ్మా. ఈ లోపల ఇంకా ఇబ్బంది ఉంటే ఒక్కసారి ఈఎన్టీ స్పెషలిస్ట్ని కానీ, లేదంటే మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఉంటారు కదా, వాళ్ళకి ఒకసారి చూపించినట్లయితే టెంపరీగా మెడిసిన్స్ వాడితే సరిపోతుంది. బట్ చాలా వరకు ఒక 6 వారాలు అంటే 1.5 నెలల నుంచి 2 నెలల లోపల వాళ్ళకి ఆ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి బయటపడిపోతారమ్మా. డాక్టర్, మనం కంటిన్యూ చేద్దాము. రేడియేషన్ తీసుకుంటే కనుక జుట్టు మొత్తం ఊడిపోతుంది అని చిన్న అపోహ ఉంది, మరి ఇది ఎంతవరకు నిజమంటారు? అది అపోహే అండి. జుట్టు ఊడిపోవడం అనేది ఎక్కువగా కీమోథెరపీస్కి ఉంటుంది. ఆఫ్ కోర్స్ మనం ఒకవేళ బ్రెయిన్ క్యాన్సర్ వాటిల్లో తలకిస్తాం కదా, అప్పుడైతే జుట్టు ఊడిపోవడం జరుగుతుంది. బట్ ఒకవేళ మిగతా భాగాలు అంటే లంగ్ క్యాన్సర్ కానీ, రొమ్ము క్యాన్సర్ వాటిల్లో మటుకు జుట్టు ఊడడం అనేది జరగదండి. అది మెయిన్లీ కీమోథెరపీకి అవుతుంది. ఒక పేషెంట్కి రేడియేషన్ థెరపీ చేయాలంటే ఎంత టైం పడుతుంది అని అంటారు? ఎవ్రీడే అమ్మా ఇది అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రేడియేషన్ ట్రీట్మెంట్కి అడ్మిషన్లో అయ్యేం అవసరం లేదనమాట. మేము వాళ్ళకి ఏదైతే టైం ఇస్తామో ఆ టైంకి వచ్చారంటే ఎనీవేర్ బిట్వీన్ 10 minutes to 20-25 minutes కూడా అవుతుంది ఒక్కోసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అడ్మిషన్ అయితే ఏం అవసరం లేదు. ఇంకా డ్యూరేషన్ అంటారా, ఓవరాల్ కొన్ని క్యాన్సర్ ఎస్పెషల్లీ ప్రాస్టేట్ క్యాన్సర్ వాటిల్లో 5 నుంచి 6 వారాల్లో చేస్తామమ్మా. ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీలో మేము 3 to 5 సిట్టింగ్స్లో కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అట్లాగే డిపెండింగ్ ఆన్ ద క్యాన్సర్ స్టేజ్ వాటి నుంచి ఎనీవేర్ బిట్వీన్ 5 to 7 weeks మేము రేడియేషన్ ఇస్తాము. ఒక్కోసారి బాగా చిన్నది ఉంది అనుకోండి, ఎస్పెషల్లీ బ్రెయిన్ ట్యూమర్స్ కానీ, లేదంటే లంగ్ మ్యాలిగ్నెన్సీస్ కానీ, ప్యాంక్రియాస్ చాలా అంటే 3 centimeters కన్నా తక్కువ ఉన్నట్లయితే ఇన్ని వారాల పాటు కాకుండా
ఒక సిట్టింగ్ నుంచి 5 సిట్టింగ్ లోపల అంటే ఎస్బిఆర్టీ అంటారు. సో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ కాలర్ ఉన్నారు కడప నుంచి వరప్రసాద్ గారు. వరప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సార్ డాక్టర్ ఉన్నారు, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో సార్. నమస్తే అండి వరప్రసాద్ గారు, అడగండి. నమస్తే సార్. సార్ మా మిస్సెస్కు బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేయించాం సార్. మ్హూ. మా మిస్సెస్కు బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చెప్పండి. చేయించాం. రేడియేషన్ పెట్టారు సార్. మ్హూ. ఆపరేషన్ అయినాక రేడియేషన్ పెట్టారు, కీమో కూడా పెట్టారు సార్. ఓకే. 2019లో చేయించాం సార్. మ్హూ. ఇప్పుడు ఆ అమ్మాయికి పంటి నొప్పి ఎక్కువ ఉంది సార్. ఏ నొప్పి అండి? పంటి నొప్పి. పండు పీకాలంటే బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ కదా, పీకొచ్చునా పీకకూడదా అది? మామూలు ఒకటి ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్ అండి, ప్లస్ ఆవిడకి ట్రీట్మెంట్ 2019 అంటే ఆల్మోస్ట్ 7 సంవత్సరాల ముందు అయింది. సో పంటి అంటే డెంటల్ ప్రొసీజర్ అంటారు, అంటే పంటికి సంబంధించిన ఇదైతే డెఫినెట్గా చేసుకోవచ్చు, కానీ ఒక్కసారి బేసిక్ బ్లడ్ టెస్ట్ అయితే చేసుకోవాలండి. సో ఎందుకంటే బ్లడ్ అయితే నార్మల్గా ఉండాలి, ప్లస్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ చూస్తారు, సిటీబీటీ ఐఎన్ఆర్ అని ఇవన్నీ. బట్ ఎప్పుడో 2019లో రేడియేషన్ తలకి చేశారు అంటున్నారు. బ్రెయిన్ ట్యూమర్కి ఇప్పుడు పన్నుకి పెద్ద రిలేషన్ ఉండదండి. ఆవిడ మిగతా బ్లడ్ మార్కర్స్ అన్నీ బాగుంటే ఆవిడ డెంటల్ ప్రొసీజర్ చేసుకోవచ్చు. డాక్టర్, రేడియేషన్ పూర్తయిన తర్వాత ఒక పేషెంట్ కోలుకోవడానికి మ్యాక్సిమం ఎన్ని డేస్ పట్టొచ్చు అని అంటారు? డిపెండింగ్ ఆన్ ద సైట్ ఆఫ్ ట్యూమర్ అండి, అంటే ఏ భాగంలో మనం రేడియేషన్ చేసామో దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ రొమ్ము క్యాన్సర్ అనుకోండి, రొమ్ము క్యాన్సర్లో వాళ్ళకి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి, ఆల్మోస్ట్ నార్మలే ఉంటారు. అట్లాగే గర్భసంచి క్యాన్సర్ అనుకోండి, దాంట్లో అయితే ఒక 2 to 3 months కొద్ది బేసిక్ అంటే చాలా మినిమం సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటుంది. ఒక్కోసారి హెడ్ అండ్ నెక్ అంటే గొంతు క్యాన్సర్ వాటిల్లో ఏంటంటే కొంచెం అన్నం మింగడం అయ్యి కొంచెం కాలం పాటు ఒక 6 వారాలు అంటే 1.5 నుంచి 2 నెలల వరకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. సో డిపెండింగ్ ఆన్ ద సైట్ ఆఫ్ అంటే ఏ భాగంలో మనం రేడియేషన్ ఇచ్చామో, ఏ స్టేజ్లో ఉంది, దాంతోపాటు కీమోథెరపీ కూడా ఇస్తుంటాము ఒక్కోసారి రేడియేషన్తో పాటు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట, ఎంతకాలం పడుతుంది వాళ్ళు రికవర్ కావడానికి. డాక్టర్, రేడియేషన్ వల్ల కొంతమందికి సంతానోత్పత్తి కలగదు, పిల్లలు పుట్టరు అని కొన్ని అపోహలు ఉన్నాయి, మరి ఇది ఎంతవరకు నిజమని అంటారు? మామూలుగా ఏ భాగం సపోజ్ పెల్విక్ ట్యూమర్స్ అనుకోండి, ఆడవాళ్ళలో అండాశయాలకు కూడా ఒక్కోసారి మేము రేడియేషన్ ఇవ్వడం జరుగుతుందండి. అట్లా చేస్తే మటుకు డెఫినెట్గా పిల్లలు అనేది పుట్టే ఛాన్స్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము చిన్న వయసు వాళ్ళల్లో రేడియేషన్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాం, ఇంకా తప్పదు అంటేనే అప్పుడు చేస్తాం అనమాట. మగవాళ్ళలో అయితే ఆ టెస్టికల్స్ ఏదైతే ఉందో స్క్రోటమ్ని దాన్ని షీల్డ్ చేయడం జరుగుతుంది మేము. ఒకవేళ ఆడవాళ్ళు చిన్న వయసు వాళ్ళు అంటే వీళ్ళుంటే మేము ఓవేరీస్ అయ్యి షీల్డ్ చేయడం జరుగుతుంది. లేదు షీల్డ్ చేయడము కష్టము, పాసిబిలిటీ లేదు అంటే ఇప్పుడు స్పర్మ్ బ్యాంక్స్ లేదంటే ఓవరీ ఊసైట్ ఉంది కదా, అవి ప్రిజర్వ్ చేసుకునే బ్యాంక్స్ అనేటివి అందుబాటులో ఉన్నాయన్నమాట. సో మేము ముందుగానే రేడియేషన్ స్టార్ట్ చేయకముందే ఆ స్పర్మ్ బ్యాంకు వాటిల్లో మేము వాళ్ళు ఈ ప్రిజర్వ్ చేసుకోమని చెప్తాము. వన్స్ ఆ ట్రీట్మెంట్ అయ్యాక వాళ్ళు ఆర్టిఫిషియల్ పద్ధతుల ద్వారా సంతానం వాళ్ళు ఇది చేసుకోవచ్చు. బేసికల్గా ఏంటంటే చిన్న వయసులో మేము అవాయిడ్ చేస్తాం, తప్పదంటే ఇట్లాంటి స్పేర్ అంటే ఆ ఆర్గాన్ స్పేర్ చేయడానికి చూస్తాం. అది కూడా వీలు కాదు అంటే అవి ప్రిజర్వ్ చేసుకోండి అని చెప్తాం అనమాట. డాక్టర్, రేడియేషన్ చికిత్స వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ వస్తే కనుక ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? మామూలుగా 2 విధాలుగా మేము డివైడ్ చేస్తామండి, అక్యూట్ అని లేట్ సైడ్ ఎఫెక్ట్స్ అని. అక్యూట్ అంటే ఏంటంటే రేడియేషన్ అయ్యే టైంలో డెవలప్ అయ్యే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అక్యూట్ అంటారు అనమాట. అంటే నోటి క్యాన్సర్ అనుకోండి, నోటి పూత అనేది డెవలప్ అవుతుంది. లేదు సర్వైకల్ క్యాన్సర్ అనుకోండి, కొంచెం లూజ్ మోషన్స్ అయి కొందరికి రావచ్చు. ఇవన్నీ అక్యూట్ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. వీటి ఏంటంటే వన్స్ రేడియేషన్ అయిపోయాక విత్ ఇన్ సర్టెన్ టైం 1 to 2 monthsలో ఇవన్నీ తగ్గిపోవడం జరుగుతుంది. లేట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కొన్ని నెలలు సంవత్సరాల తర్వాత డెవలప్ అవుతాయి అనమాట. ట్రీట్మెంట్ అయిన కొన్ని నెలల తర్వాత డెవలప్ అవడం జరుగుతుంది. బట్ ఇప్పుడు లక్కీలీ ఏంటంటే ఇప్పుడున్న అడ్వాన్స్డ్ రేడియేషన్ పద్ధతుల్లో మనము ఆ లేట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మోర్ ఆర్ లెస్ మనము అవాయిడ్ చేయడం జరుగుతుంది. సో అక్యూట్ సైడ్ ఎఫెక్ట్స్ డిపెండింగ్ ఆన్ ద సైట్ అండి మ్యాక్సిమం 2 monthsలో వాళ్ళు రివర్సిబుల్ అంటే నార్మల్ అయిపోతారండి. ఒక పేషెంట్కి క్యాన్సర్ ఉందని మొదటగా ఎలా గుర్తించాలి అంటారు? మొదటిగా అంటే దీంట్లో ఏంటంటే WHO వాళ్ళు కొన్ని వార్నింగ్ సైన్స్ అని చెప్పారండి, కాషన్ సైన్స్ అంటారు.
ఇందులో 7 సైన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఈ సైన్స్ ఉంటే వాళ్ళు క్యాన్సర్ ఉందని కాదు, వాళ్ళు ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫర్దర్ టెస్ట్లు చేసుకోవాలని దాని ఉద్దేశం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బాడీలో ఎక్కడ కానీ మానని కణితి కానీ లంప్, ఎస్పెషల్లీ రొమ్ములో, లేదంటే మానని పుండు నోట్లో కానీ బొగ్గ ఎక్కడైనా మానని పుండు చాలా కాలం పాటు ఉంది పెరుగుతుంది అంటే వాళ్ళు ఇమ్మీడియట్గా టెస్ట్ చేసుకోవాలి. అట్లాగే సడన్గా గొంతు మారింది, హోర్స్నెస్ ఆఫ్ వాయిస్, ఎస్పెషల్లీ స్మోకర్స్, గొంతు క్యాన్సర్ ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చాలా కాలం పాటు మానని దగ్గు, మామూలుగా ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే మ్యాక్సిమం 1 వీక్ 10 డేస్లో తగ్గిపోవాలి. అట్లాగా నెలల తరబడి దగ్గు ఉంది, ఛాతి నొప్పి, చెస్ట్ పెయిన్ ఉందంటే టీబీ అనుకుంటారు, బట్ క్యాన్సర్ కూడా ఉండేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళలో ఎక్కువ బ్లీడింగ్ కావడం, అంటే పీరియడ్స్ టైంలో కాకుండా మిగతా టైంలో ఎక్కువ బ్లీడింగ్ కావడం, ఎక్కువ తెలుపు కావడము. ఇవే కాకుండా కొందరిలో పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటారు, అంటే ఎవరైతే మెనోపాజ్ బహిష్టులు అంటే పీరియడ్స్ అయిపోయినాయో పెద్ద వయసు వాళ్ళల్లో సడన్గా బ్లీడింగ్ ఉందనుకోండి, యూట్రైన్ క్యాన్సర్ ఉండేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇవే కాకుండా మోషన్లో కానీ మూత్రంలో కానీ బ్లడ్ రావడము, లేదంటే అల్టర్డ్ బోవల్ హ్యాబిట్స్ అంటారు, అంటే కొందరిలో ఏంటంటే సడన్గా కాన్స్టిపేషన్ కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజులు లూజ్ మోషన్స్ ఉంటాయి, పెద్ద పేగ్ క్యాన్సర్ ఉండేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇవే కాకుండా ఎర్లీ సెటైటీ అంటారు, కొంచెం అన్నం తినంగానే కడుపు ఫుల్ అయిపోవడం అనమాట, పొట్ట క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ ఉండొచ్చు. ఇదే కాకుండా కొన్ని పుట్టుమచ్చల్లో కూడా వస్తుంది, మెలనోమా అంటారు, సడన్గా ఉన్న పుట్టుమచ్చ సైజ్ పెరగడము, పుండులాగా మారడము, అట్లా ఏదన్నా ఉన్నా కూడా, అంటే ఈ సిమ్టమ్స్ నేను చెప్పాను కదా, వీటిలో ఏదున్నా కూడా మీరు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫర్దర్ టెస్ట్లు అనేది చేస్తారు. డాక్టర్, ఒక పేషెంట్ మన దగ్గర రేడియేషన్ తీసుకున్న తర్వాత, థెరపీ తీసుకున్న తర్వాత ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? మామూలుగా అండి వన్స్ ట్రీట్మెంట్ అయ్యాక నార్మల్ అయితే వాళ్ళు మోరలెస్ నార్మల్ డైటే తీసుకోవచ్చండి. ఎస్పెషల్లీ ట్రీట్మెంట్ చేసేటప్పుడు అగైన్ ఇట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు నోటి క్యాన్సర్ మనం ట్రీట్ చేస్తున్నాం అనుకోండి, గొంతు క్యాన్సర్ కానీ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటాము, అప్పుడు వాళ్ళకి స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయండి అని చెప్తాం అనమాట. మంచి హై ప్రోటీన్ డైట్ తీసుకోండి, ఈజీలీ డైజెస్టబుల్ తీసుకోండి అని చెప్తాము. అట్లాగే పొట్టకి ఇస్తున్నప్పుడు, పేగుకి కానీ పొట్టకి కానీ ఇస్తున్నప్పుడు మసాలాలు అవన్నీ అవాయిడ్ చేసుకోండి, ఫ్రైడ్ ఫుడ్స్, ఈజీగా డైజెస్ట్ అయ్యే డైట్ తీసుకోమని చెప్తాము. హై ప్రోటీన్ డైట్, లో ఫ్యాటీ డైట్, ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, మసాలాలు అవాయిడ్ చేయాలి. ఇట్లాగే అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద సైట్ అండి. సో మోరలెస్ వన్స్ ట్రీట్మెంట్ అయ్యాక ఒక 2-3 నెలల తర్వాత వాళ్ళు నార్మల్ డైట్కి షిఫ్ట్ అయిపోవచ్చు అనమాట. డాక్టర్, చివరి దశలో మాత్రమే రేడియేషన్ థెరపీ అవసరమని కొందరు భావిస్తారు, మరి ఇది ఎంతవరకు నిజమంటారు? పెద్ద అపోహ అండి అది. చివరి దశలో కాదు, ఫస్ట్ దశలో కూడా మేము నయం చేయడానికి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీస్లో అదే అనమాట అడ్వాంటేజ్. ఎస్పెషలీ ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్, గొంతు లారింజియల్ క్యాన్సర్, వీటిల్లో మనము సర్జరీ అవన్నీ అవాయిడ్ చేసుకుంటూ ఓన్లీ రేడియేషన్ ద్వారానే తగ్గించుకోవచ్చు. ఇంకోటి లంగ్ క్యాన్సర్లో బాగా చిన్నదిగా ఉందనుకోండి, 3 సెంటీమీటర్ల కన్నా సైజ్ తక్కువ ఉంటే వాళ్ళు మేజర్ సర్జరీ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఓన్లీ రేడియేషన్తోనే తగ్గివచ్చు అనమాట. అట్లాగే చిన్న చిన్న బ్రెయిన్ ట్యూమర్స్, వాటిని కూడా మనము రేడియేషన్తో నయం చేసుకోవచ్చు. సో స్టేజ్ 4లో కూడా ఇస్తాము అది, బట్ అన్ని మనము రేడియేషన్ ఇప్పుడున్న పద్ధతుల్లో నయం చేసేదానికే చూస్తాం అనమాట. రేడియేషన్ థెరపీ అనేది ప్రపంచ స్థాయికి చేరుతుంది అంటారా మన భారతదేశంలో? డెఫినెట్గా అండి. మీరు అడ్వాన్స్ కంట్రీస్లో ఏ టెక్నాలజీస్ ఉన్నాయో అవన్నీ మన ఇండియాలో అందుబాటులో ఉన్నాయి, ఎస్పెషల్ మన హైదరాబాద్లో అందుబాటులో ఉన్నాయి. మీరేమి అది భయపడాల్సిన పనిలే, ఇక్కడ ఉన్న ట్రీట్మెంట్ సబ్ స్టాండర్డ్ అయ్యేం లేదు. అక్కడ ఏ మిషన్లు ఉన్నాయి, మోరోలెస్ అదే మిషన్లు ఉన్నాయి, అయ్యే పద్ధతులు ఉన్నాయి. ఇంకా అక్కడున్న పోల్చుకుంటే అక్కడున్న కాస్ట్ చాలా తక్కువ కాస్ట్తోనే అయిపోతుంది మన దగ్గర. సో రేడియేషన్ వరకు మటుకు అది మనకి ఎక్కడైతే ఆల్ అడ్వాన్స్ మొడాలిటీస్ అందుబాటులో ఉన్నాయండి. డాక్టర్, క్యాన్సర్ అంటే ఇంకంతే, లాస్ట్ స్టేజ్ ఇంకా అయిపోయింది, ఇంకా మన చేతిలో లేదని చాలామంది పేషెంట్స్ బాధపడతారు. మరి అటువంటి వాళ్ళకి మీరిచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడు అట్లా లేదండి, ఎందుకంటే క్యాన్సర్ అనేది మనం నయం చేసుకోవచ్చు. బట్ ఒకటేంటంటే దీంట్లో స్టేజెస్ ఉంటాయి, దశలు అంటారు. 1, 2, 3, 4 అని. 1 అంటే చాలా తక్కువ, 4 అంటే చాలా అడ్వాన్స్ అన్నట్టు. ఒకవేళ 1 కానీ 2 కానీ ఎక్స్క్యూజ్ మీ 1 కానీ 2వ స్టేజ్లో కానీ మనం కానీ గుర్తించినట్లయితే నయం అయ్యడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ కొన్ని క్యాన్సర్స్లో స్టేజ్ 1లో మోర్ దెన్ 95% ఛాన్సెస్ ఉంటాయండి మనం నయం చేసుకోవడానికి. ఆ స్టేజ్ ఎక్కువ కొద్దీ ఆ నయం అయ్యే ఛాన్సెస్ అనేవి కొంచెం తగ్గుతూ వస్తుంది. సో స్టార్టింగ్ స్టేజ్లో సింటమ్స్ని ఎలా గుర్తించాలి అంటారు? ఇందాక మనం మాట్లాడుకున్నాం వార్నింగ్ సైన్స్ అని. ఎందుకంటే ప్రజల్లో ఈ అవగాహన కల్పించాలన్నమాట. ఈ వార్నింగ్ సైన్స్ అనేటి
మీరు ఫాలో అంటే కావాలి. ఇప్పుడున్న జనరేషన్లో ఏజ్తో సంబంధం లేకుండా క్యాన్సర్ అనేది అవును వస్తుంది. అవును. ఇంకోటి ఆడవాళ్ళలో ఎస్పెషలీ రొమ్ము క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా పెరుగుతుంది. సో బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందండి. ప్రతి మహిళ ప్రతి నెల వాళ్ళ రొమ్ముని పరీక్ష చేసుకోవాలి. అది సపోజ్ పీరియడ్స్లో ఉన్న ఆడవాళ్ళు అయితే పీరియడ్స్ అయినా వారం రోజుల తర్వాత స్టార్ట్ అయినా, పోస్ట్ మెనోపాజ్లో అంటే పీరియడ్స్ అయిపోయిన వాళ్ళు నెలలో ఒక రోజు అనుకొని ఆ రోజు బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చేసుకోవాలి. ఇదే కాకుండా మ్యామోగ్రామ్ 40 సంవత్సరాలు దాటాక కనీసం 3 సంవత్సరాలకు ఒకసారి మ్యామోగ్రామ్ టెస్ట్ చేసుకోవాలి. ప్యాప్స్మియర్ టెస్ట్, ఎవరైతే సెక్షువల్లీ యాక్టివ్ ఉంటారో 25-30 సంవత్సరాలు దాటాక ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది చేసుకోవాలన్నమాట. సో వీటి ద్వారా ఏంటంటే మనం ముందుగానే డయాగ్నోస్ చేసుకున్నట్లయితే నయమయ్యేదానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకి చాలా చక్కగా చెప్పారు. అలాగే రేడియేషన్ థెరపీ గురించి కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి హెల్త్ కేర్ కార్యక్రమం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.